హాయ్ వివర్స్, మనం వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు 6వ తరగతి ఏపీ గవర్నమెంట్ అయితే చూస్తున్నాము. స్నేహితుడి సహాయము అనేటువంటిది చదువు ఆనందించి ఒక చిన్న కథ. ఒక చెరువులో తాబేలు ఉండేది. ఆ చెరువుకు దగ్గరలోనే ఒక నక్కతో దానికి స్నేహం ఏర్పడింది అనమాట. ఎవరికి? తాబేలుకి. ఒక రోజున వాళ్ళిద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి చిరుతపులి వచ్చిందనమాట. వచ్చేసరికి అది గమనించినటువంటి నక్క తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమ నివాస స్థలాల వైపు పరిగెత్తాయి. వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటే చాలు రానాయన అనేది వాళ్ళ ఉద్దేశంతో ఆ యొక్క ప్రాంతం నుంచి వెళ్ళిపోయాయన్నమాట. భయపడుతూ పారిపోయాయి. నక్క మాత్రం వేగంగా పరిగెత్తి తన బొర్రెలోకి దూరింది. తాబేలు మెల్లగా నడుస్తూ ఉంది కాబట్టి తన చెరువులోకి చేరుకోలేకపోయింది అనమాట. అంటే మెల్లగా నడవడం వల్ల చిరుతపులి ఏం చేసిందంటే ఒక గంతులో దాన్ని చేరుకుందనమాట. చేరుకునేసరికి తాబేలుకు ఎక్కడ దాక్కోవడానికి అవకాశం దొరకలేదు. కానీ దానికి ఒక అవకాశం ఉంది. ఏంటంటే చిరుతపులి దాబేటిని నోట ఖర్చుకొని దాన్ని తినడానికి ఒక చెట్టు కిందకి తీసుకెళ్ళిందనమాట. పళ్ళతో ఎన్నోసార్లు గోళ్లతో బలంతో ఏమేమో చేస్తూ ఉంది. తాబేలు పైన ఉన్నటువంటి పెంకును కొరకలేకపోయింది. నక్క తన బొర్రె నుంచి ఇదంతా చూస్తూ ఉందనమాట. దానికి తన స్నేహితుడైనటువంటి తాబేలును కాపాడేటువంటి ఉపాయంతో వచ్చిందనమాట. ఏం చేసిందంటే బొర్రె నుంచి తొంగి చూస్తూ నక్క అమాయకంగా ఇలా అంది, చిరుతపులి గారు, తాబేలు శరీరం పైన ఉన్న పెంకును సులభంగా కొరికే మార్గం చెబుతాను, దాన్ని నీటిలోకి విసిరేయండి అని చెప్పేసి చెప్పిందనమాట. చెప్పేసరికి కొద్దిసేపట్లోనే అది నానుతుంది. దాని మీదను పెంకు వచ్చేసి మెత్తనవుతుంది. కావలిస్తే మీరు పరీక్ష చేసుకోండి అని చెప్పేసి చెప్పిందనమాట. చెప్పేసరికి చిరుతపులి సరే అని చెప్పేసి ఇప్పుడే పరీక్షిస్తానని చెప్పేసి తాబేలుని నీటిలోకి తోసేసరికి ఇంకేముంది, తాబేలు చెరువులోకి లోపలికి వెళ్ళిపోయేసరికి బయటికి రాలేదు కదా, బయట లోపల ఎక్కడో దాంకునేసింది అనమాట. నీటి అడుక్కి చేరింది. తాబేలు రాక కోసం ఎదురు చూస్తూనే గట్టునే ఉండిపోయింది చిరుతపులి. ఈ విధంగా వచ్చేసి నక్క తన యొక్క స్నేహితుడి యొక్క ప్రాణాలని కాపాడింది. కాబట్టి మనము స్నేహం వచ్చేసి ఎప్పుడూ వచ్చేసి మన కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడేటువంటి వాడే నిజమైనటువంటి స్నేహితుడు అనేటువంటిది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాము.